తెలంగాణ సచివాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సచివాలయం ముందున్న అమరవీరుల స్మారకం ముందు తెలంగాణ రాష్ట్ర సర్పంచుల జేఏసీ ఆందోళనకు దిగింది. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. సర్పంచుల జేఏసీ సభ్యులు వెనక్కి తగ్గకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు సర్పంచులకు మధ్య వాగ్వాదం తోపులాట నెలకొంది. దీంతో సచివాలయం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు సర్పంచ్లను జేఏసీ నాయకులను బలవంతంగా అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. 12,769 గ్రామ పంచాయతీలలో 1,500 కోట్ల మేరకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని సర్పంచుల జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 30వ తేదీ వరకు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నామన్నారు. పెండింగ్ బిల్లులను క్రీడా ప్రాంగణం నిర్వహించిన సర్పంచ్ల పెండింగ్ బిల్లులను ప్రకృతి వనంలో పనిచేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లులను సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే సర్పంచుల ఆత్మహత్యలను నివారించాలి. సర్పంచ్ బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం మండి వైఖరి. సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం మండి వైఖరి. సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం మండి వైఖరి. ప్రభుత్వం వండి వైఖరి. సర్పంచ్ల పెండింగ్ బిల్లులను గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లులను గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లులను ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. జస్టిస్, 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 జస్టిస్. సర్పంచుల పదవి కాలం అయిపోయి దాదాపు 8 నెలలు గడుస్తుంది. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారు 9 నెలలు అవుతున్నది అధికారంలోకి వచ్చి. కనీసం మా సర్పంచుల పెండింగ్ బిల్లుల మీద మేము ముఖ్యమంత్రికి 2 సార్లు వినతి పత్రాలు ఇచ్చినాం. అదే విధంగా డిప్యూటీ సీఎం కు 2 సార్లు ఇచ్చినాం. పంచాయతీరాజ్ మినిస్టర్ కి 5 సార్లు ఇచ్చినాం. అదే విధంగా అందరి మినిస్టర్లకు వినతి పత్రాలు ఇచ్చినాం. ఎమ్మెల్యేలకు ఇచ్చినాం. అధికారులు పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఎంపీడీ దాకా వినతి పత్రాలు అందజేసినాం. అదే విధంగా మేము మా పెండింగ్ బిల్లులు ఉన్నాయని రాష్ట్ర గవర్నర్ గారికి కూడా ఈ ప్రభుత్వం చెప్తే ఇంటలేదు. మా పెండింగ్ బిల్లులు ఇప్పించండి. మా సర్పంచులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, చనిపోతున్నారు, మమ్మల్ని కాపాడమని మేము గవర్నర్ గారికి కూడా వినతి పత్రం అందజేసినాం. గవర్నర్ గారు దాదాపు మీకు 1 నెల రోజులలో క్లియర్ చేయిస్తా అని చెప్పిండు. ఇప్పటికి దాదాపు 2 నెలలు అవుతుంది. అదే విధంగా ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అనేది దాంట్లో మేము దాదాపు మాకు 8 నెలల నుంచి మా పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారు. అప్పుల బాధ, వేధింపులు, వడ్డీలు కట్టలేక సాగుకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కాపాడాలని, లేని ఎడల ఈ ప్రభుత్వానికి ఒక డెడ్ లైన్ పెడుతున్నాం. మేము ఇన్ని రోజులు చూసినాం, ఇక మా వల్ల కాదు. ఈ నెల 30 తారీఖు వరకు ఈ ప్రభుత్వం మా సర్పంచుల పెండింగ్ బిల్లుల మీద ఒక స్పష్టమైన వైఖరి ప్రకటించాలి. లేని ఎడల మేము ఆందోళన కార్యక్రమాలు ఎట్లా ఉంటాయంటే అవసరమైతే ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కూడా ముట్టడిస్తేందుకు మేము సిద్ధమవుతాం. ఈ ప్రభుత్వం క్లియర్ గా సర్పంచుల పెండింగ్ బిల్లుల మీద స్పష్టమైన వైఖరి ప్రకటించాలి. ఇన్ని రోజుల నుంచి మేమేంటంటే గ్రామాలలో ప్రతి అభివృద్ధి పనులు చేసి ట్రాక్టర్ కొనుగోలు కావచ్చు, తడిపొత్త చెడిపొత్త, లేదంటే డంపింగ్ యార్డ్స్, వైకుంఠ ధామాలు, ఇవన్నీ కట్టించిన తర్వాత రైతు వేదికలు, ఇవన్నీ చేసి సీసీ రోడ్స్, ఇట్లాంటివన్నీ ఇంకెన్నో బిల్లు అన్ని పనులు చేసి మేము ఉన్నాం. ఇప్పటి వరకు మా సొంత డబ్బులతో ఇప్పటివరకు ఏంటంటే మా సొంత డబ్బులతో పెట్టుకుని మేము ఖర్చు చేసినాం. అయినా కూడా గతంలో ప్రభుత్వాలు ఏంటి అపోజిషన్ లో ఉన్నప్పుడు అందరు మాకు సపోర్ట్ గానే నిలిచిరు. ఈ రోజు కరెక్ట్ గా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటంటే కనీసం సర్పంచ్ల ఊసే ఎత్తట్లేదు. 9 నెలల నుంచి కూడా ఇప్పటి వరకు 8 నెలలు కంప్లీట్ అయ్యి 9 నెలలు కావస్తుంది. మేము మా పదవి అయిపోయిన తర్వాత వెంటనే చెల్లిస్తామని చెప్పేసి ఇప్పటి వరకు ఇవ్వలేదు. మాకేంటంటే మేము తెచ్చుకున్న అప్పులు ఇంకా పెరిగిపోవడం వల్ల మాకు కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మా బిల్లులు మాకు ఇవ్వాలని చెప్పేసి మనవి చేస్తున్నాము. అదే విధంగా ఏంటంటే ఇన్ని రోజులు మేము సామరస్యంగా చేసినాము. ఇప్పటి వరకు కానీ ఇంకా మేము చూడదలుచుకోలేదు. ఈ 30 తారీఖు లాస్ట్ డేట్ ఇస్తున్నాము. అప్పటి వరకు ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలని దయచేసి మరొకసారి మీ అందరికి విన్నపాన్ని మన్నించండి. మా గురించి ఆలోచించి మా పెండింగ్ బిల్స్ అన్ని విడుదల చేయాలి అని చెప్పేసి